బ్లూటూత్ ఈ పేరు ఎలా వచ్చిందంటారు? అరౌండ్ 10th సెంచరీలో ఒక డానిష్ కింగ్ ఉండేవాడు. వాడి పేరు హెరాల్డ్ బ్లూటూత్ గార్మ్సన్. ఈ కింగ్కి ఒక గొప్ప గుణం ఉండేది. అదేంటంటే స్కాండినేవియన్ ట్రైబ్స్ కొన్ని ఉండేవి. ఆ ట్రైబ్స్ అన్నింటినీ దగ్గర ట్రైబ్స్ అనమాట. వాటన్నిటిని యునైట్ చేసే ఒక గుణం ఉండేది. మన టెక్మైటీస్కి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. దగ్గరగా ఉన్న గ్యాడ్జెట్స్ని మనం ఒక చిన్న లోకల్ నెట్వర్క్లో యునైట్ చేసే టెక్నాలజీ ఏదైనా కనిపెడదాము అని. అలా కనిపెట్టిన టెక్నాలజీకి ఈ గుణానికి లింక్ కనిపించి వాళ్ళు బ్లూటూత్ అని పేరు పెట్టారు. అది మరి బ్లూటూత్కి ఆ సింబల్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అదేంటంటే హెరాల్డ్ బ్లూటూత్లో హెచ్, బ్లూటూత్లో బి, ఈ రెండింటిని తీసుకొని ఒకదాని మీద ఒకటి అతికిచ్చారు. హెచ్ మీద బి కూర్చునేసరికి అది ఇప్పుడు మన మోడర్న్ బ్లూటూత్ సింబల్ అయింది. అయితే మీకు డౌట్ రావచ్చు, బి ఇలా పైన కరువుగా ఉంటుంది కదా, కానీ ఇక్కడ అలా ఉన్నదే అని. ఇదేంటంటే హెచ్ బిని ర్యూన్లో తీసుకున్నారు. ర్యూన్ అంటే ఏంటి అంటే ఇదివరకు పూర్వకాలంలో పెన్నులు పేపర్లు లేనప్పుడు మనం ఆల్ఫాబెట్స్ రాయాలి అంటే దానికి ఇప్పుడు కర్వింగ్ చేయడం చాలా కష్టం కదా, గోడల మీద వుడ్ మీద కర్వ్ చేసేవాళ్ళు మన భాషని. సో అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రూన్స్ వాడేవాళ్ళు. ఇప్పుడు ఎస్ ఉందనుకోండి, ఎస్ని జస్ట్ స్ట్రైట్ లైన్ లాగా ఇలా అంటే ఎస్. సో రూన్స్ ఆర్ ఆల్ఫాబెట్స్ రిటర్న్ ఇన్ స్ట్రైట్ లైన్స్. సో అట్లా మీరు చూసుకుంటే హెచ్ ఒక ఆస్ట్రిక్ సింబల్ లాగా ఉంటుంది, బి ఏమో ఇలా ఉంటుంది. సో దాని మీద బి కూర్చోబెడితే ఇప్పుడు మనకున్న బ్లూటూత్ సింబల్ అనమాట. ఇది బ్లూటూత్ యొక్క బ్యాక్గ్రౌండ్. ఇంకా ఇలాంటివి చాలా చెప్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.